అండి. ఇక్కడ ఉదయం ఒక చిన్న హెల్తీ ఫంక్షన్ అయితే జరిగింది. నేను అది కూడా ముందు వీడియోలో పెట్టాను. ఇప్పుడైతే మేము కూడా ఒక చిన్న ఫోటో షూట్ అయితే ఉందనమాట హెల్తీ ఫంక్షన్‌ది. నేనేమి షూట్ చేయలేదు. ఇంకా తర్వాత మళ్ళీ ఆ హెల్తీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి పెళ్ళికూతురిని రెడీ చేసుకొని ఇంకా కొంతమందికి శారీస్ కట్టి నా డ్యూటీ అయితే మాత్రం వెళ్ళినప్పటి నుంచి శారీస్ కడతానే ఉన్నాను. ఒకళ్ళ తర్వాత పెళ్లి కూతురికి ఇంకా పెళ్లి కూతురు ఆడపడుచుకి ఇంకా మేము మా సిస్టర్స్కి అందరికీ శారీస్ కట్టడానికే నాకు టైం అంతా సరిపోయింది. ఇంకా శారీస్ కట్టేసి పెళ్ళికూతురిని రెడీ చేసి నేనైతే మాత్రం అస్సలు చక్కగా రెడీ అవ్వలేదు. కనీసం ఫేస్కి పౌడర్ కూడా అట్లా శారీ కట్టే ఇంకా హెయిర్ కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇక్కడికి వచ్చేసేసి పెళ్లి కూతురికి మళ్ళీ ఇక్కడ శారీ కట్టాలి, త్వరగా ఎల్లు అని చెప్పి నన్ను అక్కడ కంగారు పెట్టేశారు. చూడండి నా అవతారం అయితే ఎంత వరస్ట్గా ఉందంటే నేను ఎంతో బాగా రెడీ అవుదాం అనుకున్నాను, కానీ అసలు నాకు రెడీ అవ్వడానికి అందరు చక్కగా రెడీ అయ్యి తర్వాత వచ్చాను. నేను ఇక్కడికి వచ్చేసి చాలా టైం అయిందనమాట. ఇంకా పెళ్లి కూతురి కొన్ని ఫోటోషూట్ అయితే అంటే వాళ్ళది రిసెప్షన్ అనమాట, ఇంకా మ్యారేజ్ స్టార్ట్ అవ్వలేదు. ఈలోపు భోంచేసి వచ్చి మళ్ళీ అక్కడ కూర్చుందాంలే అని చెప్పి భోజనానికి అయితే వచ్చాం. ఇక్కడైతే మాకు భోజనంలో వెజిటబుల్ బిర్యానీ, ఇంకా మిల్ మేకర్ అండ్ పన్నీర్ కర్రీ, వంకాయ ఇగురు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు, స్వీటు, బజ్జీ చాలా వెరైటీస్ వేశారు. కానీ నైట్ అయ్యేసరికి మా పొట్ట కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా పట్టినంత వరకు తినేసేసి ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా వీడైతే మాత్రం మన ఫ్యాన్ అనమాట వీడియోస్కి. ఇక వీళ్ళందరిని కూడా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత భోంచేసాక పెళ్లి దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాం. మనం పెళ్ళి చూడడమేమో కానీ ఈ ఫొటోస్ తీసే వాళ్ళని చూడడమే సరిపోతుంది. అక్కడ ఉన్న పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ పంతులు కానీ ఎవరూ కనిపించట్లేదు. చాలా టైం అయితే కూర్చున్నాం. ఇంకా వాళ్ళని చూస్తమే సరిపోయింది వెనకాలండి. మీకు ఎవరికైనా ఎట్లాంటి అనుభవం ఎదురైతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య ఏ పెళ్ళికి వెళ్తున్నా ఫొటోస్ వాళ్ళని చూడడమే సరిపోతుంది. ఇంకా అక్కడ పెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏం కనిపించట్లేదు. స్టేజ్ మీద ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఫొటోస్కి పెట్టిన గొడుగులు, ఆ ఫొటోస్ తీసేవాళ్ళు బ్యాగ్స్ తప్ప నాకైతే ఫన్నీగా నవ్వుకుంటా ఉన్నా. నేను చేసే కామెంట్స్కి అక్కడ పక్కన ఫొటోస్ వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారో కూడా నాకు తెలియదు. అంతగా అంటే పెళ్ళి చూద్దామని వెళ్ళాం కదా, పెళ్ళి చూడడానికి ఎక్కడ అనిపిస్తుంది, ఆ ఫొటోస్ తీసేవాళ్ళు బ్యాగ్స్ చూడడమే సరిపోతుంది అనమాట. నాకైతే మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది. 2 దాకా ఉన్నాం అనమాట. టైం 2 అయిపోతుంది. ఇంకా 2 అయిన తర్వాత ఇంకా వచ్చేసాము. ఇంకా తాళి కట్టడం, తలంబ్రాలు ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇక టైం 2 అయిందని గుర్తుపెట్టేసుకున్నాను అనమాట. ఇక నా గోరింటాకు అయితే ఇలా పడింది. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. బస్సులో కదులుతా పెట్టుకున్నా కూడా గోరింటాకు అనేది బాగా కుదిరింది. అక్కడ పెళ్లి దగ్గర కూడా కొన్ని వెరైటీగా జరిగింది అనమాట, కొత్తగా జరిగింది. నేను అవన్నీ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే కొంతమంది వీడియోస్ వద్దు అని అంటూ ఉంటారు. పెళ్లి దగ్గర నుంచి వచ్చేసరికి మా రూమ్ అంతా ఫుల్ అయిపోయింది. నిద్రపోవడానికి అస్సలు గ్యాప్ లేదు. మొత్తానికి ఆ రూమ్లోనే ఇరుక్కొని పడుకున్నాం అనమాట. మొత్తం ఒక 3-4 ఫ్యామిలీస్ పైన ఈ రూమ్లో ఇరుక్కున్నాం అనమాట. పెళ్లి వాళ్ళు బుక్ చేశారు కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ అయితే మాకు ఈ రూమ్ కాదు వేరే రూమ్ ఇచ్చారనమాట. అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్కి కావాలని చెప్పేసి ఆ రూమ్ ఖాళీ చేయించి మళ్ళీ ఈ రూమ్ ఇచ్చారు. అక్కడ రూమ్లో ఖాళీ చేసిన వాళ్ళందరూ అంటే మేము ఎక్కువ మంది వెళ్ళిపోయాము, కానీ మాకు రూమ్స్ అనేవి తక్కువ అయిపోయినాయి అనమాట. రెడీలు అవ్వడానికి కానీ లేదంటే పడుకోవడానికి కానీ ఫుల్ అయిపోయినాయి. కొంతమందికి రూమ్ చాలక బయట కూడా పడుకున్నారనమాట. ఒక్క నైటే కదా అడ్జస్ట్ అయిపోయాము, ఇబ్బంది ఏం లేదు. ఇంకా మళ్ళీ ఉదయాన్నే లేచి దర్శనానికి వెళ్ళడానికి రెడీలు అయితే ఇంకా మా రూమ్లో వాళ్ళంతా కూడా దర్శనానికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ లాస్ట్ నేనే. కొంతమంది ముందు రోజు వెళ్ళారనమాట, పెళ్లి రోజే కొంతమంది. మేము హెల్దీ ఫంక్షన్ అని చెప్పాను కదా, ఆ టైం అప్పుడే కొంతమంది వెళ్ళారనమాట. వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ లగేజ్ ఇదంతా కూడా సర్దుకొని బయటికి వెళ్ళిపోవాలి, రూమ్ ఖాళీ చేసే టైం కూడా అయ్యింది. ఒక్కసారి మీకు రూమ్ అంతా చూద్దామని చెప్పేసి ఈ 2 వచ్చేసి వాష్రూమ్స్ అనమాట. ఎదురు ఉన్నాయి. బయట చూపించాను కదా అది బాల్కనీ. రూమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఒక డబుల్ కాట్ బెడ్, ఇంకా ఇది సింగిల్ కాట్ అంటారు, దివాన్ కాట్ అంటారు, మీ ఇష్టం. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంది. రూమ్స్ బాగానే ఉన్నాయి, ఏసీ రూమ్స్. ఇంకా ఇక్కడి నుంచి మేము రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నమాట. లగేజ్ అంతా సర్దుకొని బయటికి తీసుకొచ్చాను. ఇంకా మళ్ళీ నేను దర్శనానికి వెళ్ళాలి, నన్ను ఒక్కదాన్ని వదిలేసేసి అందరు వెళ్ళిపోయారు. నేను మా పిల్లలిద్దరు కలిసి కిందకి వెళ్ళాము. ఇంకా మా తమ్ముళ్ళు ఉన్నారనమాట, వాళ్ళు ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లారు. మన దగ్గర ఫోన్ లేదు, వీడియోలు కానీ ఫోటోలు కానీ రూమ్ దగ్గర అక్కడ గుడి దగ్గర పెట్టడానికి ఎందుకు లేని మా తమ్ముడికి ఇస్తే వాడు ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు. అట్లాగని చెప్పేసి గుడి దగ్గర ఒక ఫోటో కానీ వీడియో కానీ, నేను ఈ గుడి దగ్గరికి వెళ్ళి 15 సంవత్సరాలైంది, ఇప్పుడు వెళ్ళాను కానీ ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. వెళ్ళంగానే చూశారు కదా మనకి నామాలు అయితే పెట్టారనమాట. దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఫుల్ ఆకలేస్తుంది. బస్సులోనే కూర్చొని తిని
అంటే గుడి దగ్గర నుంచి రూమ్స్ దగ్గరికి ఫ్రీ బస్సులోనే అనమాట ఎక్కి అక్కడే కొంచెం ప్రసాదం అయితే తినేసేసి రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. మళ్ళీ బస్సు బయలుదేరుతుంది అనేసరికి ఈ బస్సు ఎక్కేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము కిందకి. పొద్దున్నే టిఫిన్ చేయాల్సింది మధ్యాహ్నం చేసామన్నమాట. టిఫిన్ వచ్చేసి ఇంకా టిఫిన్ వడ, పొంగల్, సాంబారు అవన్నీ పెట్టారు. ఫుల్గా ఎడ తింటాం, ఆల్రెడీ ప్రసాదం తిన్నానని చెప్పే కదా. బస్సు అయితే బయలుదేరిపోతుంది. ఒకరి తర్వాత ఇంకా కొంతమంది కొండ పైనే ఉన్నారు. వాళ్ళు ఎప్పటికి వస్తారో ఏంటో అని చెప్పేసి మేము ఆటోలో వచ్చాం, బస్సులో కాదు, సారీ, మేము ఆటో ఎక్కొచ్చాం అనమాట. కిందకి పైకి ఒక ఆటో పెట్టారు పెళ్లి వాళ్ళే, ఆటోలో వచ్చాము. ఇక్కడ బస్సు అయితే రెడీగా ఉంది. ఇంకా కొంతమంది పైనుంచి రావాల్సి ఉంది. భోజనం కూడా రెడీ అయిపోయిందన్నమాట. ఈలోపు ఇక్కడ వీళ్ళు ఏదో వంట చేస్తున్నారు. ఏం వంట మాకు అర్థం కాలేదు. అందరం కలిసి వాళ్ళ చుట్టూ కమ్ముకున్నాము. వీళ్ళ దగ్గర పరిశోధనలు చేస్తాం అనమాట. ఏంటంటే అయ్యో పేర్లు చెప్తున్నారు. వాళ్ళు వేరే భాషలో మాట్లాడుతున్నారు. వాళ్ళ భాష మనకు అర్థం కావట్లేదు, మన భాష వాళ్ళకి అర్థం కావట్లేదు. మొత్తం ఇవన్నీ కూడా నొప్పులు. మామూలుగా వండుకుంటే మనకు అంత ఐడియా వచ్చేది కాదు. ఇక్కడికి వచ్చేసి వండుతుంటే వీళ్ళ అవి ఏంటి ఇంకా ఏదో పప్పులో ఇక్కడ బ్యాచ్ ఉన్నాం అనమాట. నేను వీడియో తీసేది ఒక పెద్ద బ్యాచ్ ఉన్నాం. అసలు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, 10 మంది ఏమో కచోరీస్ అంటున్నారు. అంటే మా బ్యాచ్ వాళ్ళు కాదు, వాళ్ళు ఏదో భాషలో చెప్తున్నారు. మన భాష వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ భాష మనకు అర్థం కావట్లేదు. మొత్తానికి ఎండలో గొడుగేసుకుని కష్టపడుతున్నారు. నిన్న ఎంత వర్షం పడిందో ఈరోజు అంతా ఎండగా ఉందన్నమాట. కొండ పైన కానీ కింద కానీ. వాళ్ళని ఒక టీం అడుగుతాను, టేస్ట్ చూస్తాము ఎలా వండుతుంది. తనైతే వాళ్ళు ఫస్ట్ అడిగారంట, మా తమ్ముడు వాళ్ళు అడిగారు. వాళ్ళు ఏంటంటే ఇంకా అవ్వలేదు, అబ్బాయికి ఇస్తామన్నారంట. మనం ఊరుకోం కదా, మళ్ళీ వచ్చాము. ఒకరికొకరు పోటీలు పడి మరీ వచ్చామన్నమాట. తనైతే దిష్టి తీసి అక్కడ వేసి మళ్ళీ అవి మాకు ఒకటైతే ఇచ్చింది. దాన్ని మాత్రం తుంచుకొని ఎవరి కాళ్ళ చూడండి ఎట్లా లాక్కుంటున్నాము. అసలు లాక్కొని వాడైతే లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా వీడి చేతిలో మేము లాక్కుంటున్నాము. రిలేటివ్స్ ఫేస్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే కొంతమంది తీమాకు అంటున్నారు, కొంతమంది అయితే ఓకే అంటున్నారు అనమాట. ఇంకా తలా కొంచెం అయితే టేస్ట్ చూసారు. మనకైతే మాత్రం అంతగా టేస్ట్ నచ్చలేదు. వాళ్ళు ఏంటి పప్పులో నంచుకొని తినాలి అని పప్పు వండుతున్నారు అనమాట. దాల్ అని ఏదో చెప్తున్నారు. ఇక మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మళ్ళీ బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇక కొంతమంది అయితే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళ ఏమంటే ఇంకొక 2-3 వేరే ఊరు వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే మాత్రం బస్సులో ఇంకా ఇంటికి వచ్చేసేస్తున్నాం. బస్సు స్టార్ట్ అయిందనమాట. అన్నీ సర్దుకొని మధ్యాహ్నానికి భోజనం కూడా, మధ్యాహ్నం అంటే మేము బయలుదేరేసరికి 1 గంట అట్లా అవుతుంది. ఇంకా భోజనం వచ్చేసి 4-5 ఆ టైం అప్పుడు తిన్నాం అనమాట. మేము టిఫిన్ చేసేటప్పటికి 12 అయిపోయిందనమాట. ఇంకా అంతా సర్దుకొని అందరం వచ్చేసి బస్సులోకి అట్లా బస్సు బయలుదేరేసరికి చాలా టైం అయింది. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ దారిలో నాకు బాగా ఒకటి అర్థం అవట్లేదు, ఈతకాయ చెట్లు ఉంటాయి కదా, అవి ఎక్కడో దూరాన ఉంటాయి అనమాట. మాకైతే మాత్రం ఇక్కడ పెద్ద పెద్ద అడవిలాగా ఉన్నాయి. అంటే ఒక తోటలాగా, ఇక్లీస్ తోటలు, సరికి తోటలు, కొబ్బరి తోటలు అట్లా ఉంటాయి కదా, అలా అయితే నాకైతే చాలా కనిపించినాయి అనమాట. ఒకసారి కాదు. ఎందుకు ఇట్లా ఈతకాయ చెట్లతో ఏం చేస్తారు ఏంటి అనేది కూడా ఒక చిన్న డౌట్ ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకా భోజనం కోసం ఇక్కడ ఆగాము. మా పాపకి ఫోన్ ఇచ్చాను అనమాట. అదంతా కూడా వ్యూ బాగుంది. అసలు మొత్తం పొలాలు చాలా అంటే చాలా బాగుంది. అదంతా తీయకుండా బస్సులో కూర్చొని నన్ను ఒక్కే తీస్తుంది అనమాట. ఇక్కడ భోజనం వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ, పప్పు, మళ్ళీ వచ్చేసి టమాటా పచ్చడి. ఈ వంట ఆయన మాత్రం కూరలు చాలా బాగా చేశారు. మేము వెళ్ళిన జర్నీ మొత్తం కూడా వంటలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. కొన్ని ప్లేసుల్లో వంటలు బాగోవు కదా, ఇంకా ఇట్లా మన ఊరు వంటల వాళ్ళని తీసుకెళ్ళి అన్నీ తీసుకెళ్ళడం బస్ జర్నీ అందుట్లో నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్లా ఏదన్నా ఊర్లో వెళ్ళి జర్నీ చేసి ఇప్పటి నుంచో నా కోరిక అనమాట. ఇప్పటికైతే మా చెల్లి పెళ్ళి వల్ల ఇలా నెరవేరింది మన కోరిక. ఇంకా ఇక్కడైతే మాత్రం అందరం ఇంకా అటు సైడ్ బస్సు వెనకాల చాలామంది ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా భోజనం చేస్తున్నారు. ఇంకా సాంబార్ అదంతా కూడా